హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం మరో కొత్త మూవీతో మీ ముందుకు వచ్చామన్నమాట. సో మూవీ నేమ్ వచ్చేసి నోస్ఫెరాటో అంటే ప్రాచీన కాలంలో వ్యాంపైర్స్ అని. ఈ మూవీ మాత్రం రీసెంట్గా గుడ్ రివ్యూస్తో మంచి టాక్ తెచ్చుకుంది. అరౌండ్ $50 million పెట్టి తీస్తే $180 million కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ మధ్య హిట్గా నిలిచిందనమాట. ఈ మూవీ మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే దీని స్టోరీ. ఇది యాక్చువల్లీ నోస్ఫెరాటో పేరు మీద 1980s ఒక మూవీ వచ్చింది. బట్ అగైన్ దాన్ని ఇన్స్పైర్ చేసుకొని ఇప్పుడు తీశారనమాట. అందుకే చాలా మంచి గుడ్ రివ్యూస్ వచ్చాయి దీనికి. యాక్చువల్లీ ప్లాట్ విషయానికి వస్తే హీరోయిన్ ఒక విలేజ్లో ఉంటారన్నమాట. అండ్ హీరో ఈజ్ వర్కింగ్ అండర్ ఏజెన్సీ, దట్ ఈజ్ రెంటల్ ఏజెన్సీ. అదేంటంటే ప్రాపర్టీస్ సెల్ చేస్తూ ఉంటాడు. అండ్ హీరో మేనేజర్ ఏం చేస్తారంటే ఒకరోజు ఒక టాస్క్ ఇస్తాడు హీరోకి. అదేంటంటే ఒక విలేజ్లో ఒక పెద్ద ఆయన ఉంటాడు. సో అతనికి ప్రొసీజర్ అండ్ పేపరింగ్ వర్క్స్ చేసుకొని రమ్మని చెప్తాడు అనమాట. ఈవెన్ హీరో ఆ ప్రయాణానికి స్టార్ట్ అవ్వకముందు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉంచేసి స్టార్ట్ చేస్తారనమాట. ఆ విలేజ్ అండ్ ఆ కోట, అది ఎవరైతే ఆ పెద్ద ఆయన కొంటానన్నాడో ఆ కోటకు చేరుకోవడానికే అతను చాలా కష్టాలు పడేసి ఆ కోట చేరుకుంటాడు. సో ఆఫ్టర్ చేరుకున్న తర్వాత హీరో తెలుసుకున్నది ఏంటంటే అతను ఒక వ్యాంపైర్. అతని పేరు వచ్చేసి ఓర్లక్. ఆ ఓర్లక్ ఏం చేస్తాడంటే హీరో దగ్గర ఉన్న హీరోయిన్ లాకెట్ తీసుకొని హీరోయిన్ని కర్స్ చేస్తాడనమాట, శపించేస్తాడు. సో ఆ కర్స్ బ్రేక్ అవ్వడానికి ఉండే బ్యాక్ డ్రాప్, ఆ ఫ్లాష్ బ్యాక్ అండ్ ఎలా ఏం చేస్తే ఆ కర్స్ అనేది బ్రేక్ అవుతుంది అనేది మూవీ ప్లాట్, ముఖ్యమైన ప్లాట్. ఇది యాక్చువల్లీ 1980s అండ్ 1990s అండ్ 2010s అండ్ 2020s అరౌండ్ 2015s ఆ మధ్యలో వచ్చిన వ్యాంపైర్ మూవీస్ ఎలాంటి వైబ్స్ ఇస్తాయో అలాంటి వైబ్స్ ఇచ్చింది. మెయిన్ దీనికి స్క్రీన్ ప్లే వెరీ గ్రిప్పింగ్గా ఉంటుందన్నమాట. సీట్ ఎడ్జ్లో కూర్చొని చూస్తాం. అండ్ ఇలాంటి మంచి మూవీ రివ్యూస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.